స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ రాటమ్మా, వందనాలు. దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు జరిగించాలని, మీ కుటుంబాల కొరకు నేను ప్రతిదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా ప్రార్థన చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ కొన్ని వచనాల్లో రాయబడి ఉండిద్ది. ఏమని రాయబడి ఉండిద్దంటే, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును. చూడండి, దేవుడట తన బిడ్డలని నడిపిస్తాడంట, యథార్థవంతులు నడిపిస్తారట. దేవుడు మనల్ని నడిపించాలంటే, మనం వెళ్ళే స్థలాల్లో దేవుడు మనకి తోడే ఉండాలంటే, దేవుడు మన పట్ల మేలు చేయాలంటే, మొదటగా దేవుడు ఉన్నాడని ఒక ధైర్యంతో మనం ఉండాలి. దేవుడే నాకు ధైర్యంగా ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, దేవుడు ఆయన నీ పట్ల నువ్వు వెళుతున్న మార్గాల్లో నువ్వు తోడే ఉండి నిన్ను వర్ధిల్లింపజేస్తాడంట. నువ్వు దేవుడు అంటే భయభక్తులు కలిగి దేవుడి విషయంలో ఉండి, లోకములో ఉన్న వాటి యందు భయపడకుండా నువ్వు దేవుడి విషయంలో ధైర్యంగా ఉండగలిగితే, దేవుడు నిన్ను ఆయన మార్గములో నడిపిస్తాడంట. రెండోది, దేవుడు మనల్ని నడిపించాలంటే మనం చేయాల్సింది ఏంటంటే యథార్థంగా ఉండాలి. ఈ రోజున దేవుడి విషయాలు యథార్థంగా ఉంటే, నీ కుటుంబ విషయాలు యథార్థంగా ఉంటే, దేవుడు నీకు తన మార్గాల్లో నడిపిస్తాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎటువంటి కుళ్ళు కుచితాలు లేకుండా, లోపలికి ఒక మాట పైకి ఒక మాట మాట్లాడకుండా యథార్థంగా మనం మాట్లాడితే దేవుడు మనల్ని ఆయన త్రోవలో నడిపిస్తాడంట. ఆయన త్రోవలో నడిపించడం అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి ఆటంకములు ఉన్నా వాటిలో నుంచి విడుదల చేస్తాడని ఇక్కడ వాక్యం మనకి తేటతెల్లగా రాయబడి ఉంది. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీవు యథార్థవంతురాలుగా ఉండి దేవుడి మీద ధైర్యం కలిగి ఉండగలిగితే, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ప్రభు తీసివేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. మేము నీ మార్గంలో నడవాలి, మమ్ములను నీ మార్గం వైపు మళ్లించాలని మేము నమ్ముతున్నాం ప్రభా. మాకు యథార్థత ఉండాలని తెలియజేస్తావు ప్రభా. మాకు యథార్థత కావాలని తెలియజేస్తావు. మాకు ధైర్యం కావాలని తెలియజేస్తావు. అటువంటి మనస్సును మాకు దయచేయమని, ఈ ప్రార్థనలో ఏకవహిస్తున్న కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన సమర్పించుతున్నాము తండ్రి. ఆమేన్.